పూర్వజన్మలో వీరు కోటీశ్వరుల కుటుంబంలో పుట్టి అసలు ఎనలేని సంపదలకి రాజై ఉంటాడు. తర్వాత వీళ్ళు గుప్తంగా కొంత ధనము ఏం చేసుకోవాలి తెలియదు. ఇప్పుడు బ్యాంకుల్లో వేస్తున్నారు, అప్పుడు దాచుకోవాలంటే భూముల్లో దాచేవాళ్ళు కదా రాజుల కాలంలో. అలా దాచి ఉండవచ్చు. అంటే వీళ్ళు దాచిన ధనం మళ్ళీ వాళ్ళకే దొరకాలి. ఇది ఎట్లా అంటే సంచిత కర్మ రిటర్న్స్. సంచిత కర్మ అంటే జరిగిపోయిన కర్మ, 7 జన్మలుగా చేసిన కర్మ రిటర్న్ వస్తుంది. కర్మ అంటే పని, మీరు ఏది ఇచ్చారో అదే వస్తుంది. అయితే అటువంటి వాళ్ళకి ఇంటికేషన్ ఏంటంటే అరిచేతిలో పుట్టుమచ్చ ఉంటుంది. నీకు అరిచేతిలో పుట్టుమచ్చ ఉండగానే నీకు గుప్త నిధులు దొరుకుతాయి. గుప్త నిధులు అనగానే లంకి బిందుల్లాగా వెళ్ళకండి. మీరు చేస్తున్న బిజినెస్లో అధిక లాభాలు రావటం, అలాగే షేర్ మార్కెట్లో డబ్బు రావటం, అలాగే లాటరీలు తగలటం, ఏదో ఒక రకంగా వీళ్ళకి అంటే తెలియకుండా డబ్బు వీళ్ళకి వచ్చి చేరుతుంది. అది ఎలా? ఆకస్మికంగా ఊహించని విధంగా వీళ్ళకి డబ్బు వస్తుంది. అలా రావడానికి ఒకే ఒక్క కారణం, అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నది. ఇలా ఉంది అంటే పూర్వజన్మలో వీళ్ళు దాచిపెట్టారు, దాచిపెట్టిందని డ్రా చేసుకుంటున్నారు. ఇది కర్మ సిద్ధాంతం చెప్పేది. కానీ పుట్టుమచ్చలు, కర్మ సిద్ధాంతము, డేట్ ఆఫ్ బర్త్, లా ఆఫ్ అట్రాక్షను, క్వాంటమ్ ఫిజిక్స్ అన్నీ ఒక్కదానికొకటి సంబంధం ఉన్న సబ్జెక్టులే. ఇది వేరు అది వేరు కాదు. కాకపోతే ఏంటంటేనండి, మనకి నేటి కాలంలో ఏమైపోయిందంటే, గతంలో మనం ఏదైనా డాక్టర్ అంటే అన్ని రోగాలకి ఒకడే ఉండేవాడు. ఇప్పుడు స్పెషలిస్ట్. నేటి కాలంలో కిడ్నీలకు ఒకళ్ళు, హార్ట్కి ఒకళ్ళు రకరకాలుగా మారిపోయారు. అందుకని పాతకాలం డాక్టర్ల దగ్గరికి తొందరగా తగ్గేది 10 రూపాయలకో 50 రూపాయలకో రోగం తగ్గేది. నేటి కాలంలో ఒక్క డిసీజ్ తగ్గాలంటే 1000 అవుతుంది. అదే కారణం. అంటే దాని స్పెషలైజేషన్ అయిపోయింది. 100% అన్నీ వేరు కాదు, అన్నీ ఒకదానికొకటి అవినావ సంబంధం కలిగి ఉన్నవే. అందుకనే ఇన్ని శాస్త్రాలు పెట్టుకుని మనిషికి ఎక్కడా లోటు లేకుండా పూర్తి పరిష్కారం ఇవ్వటం కోసమే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం. కేరళ అనేది ఎందుకు పెట్టారు? మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవంగా ఈ కేరళ సంఖ్య జ్యోతిషం అంటే ఏంటంటేనండి, మేము కేరళ సంఖ్య జ్యోతిష్యం అని టైటిల్ పెట్టడానికి చాలా పెద్ద సస్పెన్సే ఉంది దీనికి. ఏమిటి అని అంటే, నేను గురువాయూర్లో ఈ విద్యను అభ్యసించానండి. ఆస్ట్రోనోమరాలజీ అంటే నోమరాలజీ, ఆస్ట్రాలజీ అక్కడ నేర్చుకున్నానండి. గురువాయూర్లో శ్రీకృష్ణదేవరాయల ఆలయం బ్యాక్ సైడ్ ఆశ్రమంలో. మా గురువు గారు కేరళీయన్, కొంచెం తెలుగు మాట్లాడేవాళ్ళు. అనుకోకుండా అక్కడ ఏదో ఒక యాదృచ్ఛితంగా ఒక ట్రైన్ ప్రయాణంలో నాకు ఆయన పరిచయం అవటం, అక్కడికి రమ్మంటాం, ఆ తర్వాత ఈ విద్య నేర్చుకోవటం. ఈ విద్య నేర్చుకున్న తర్వాత నేను ఆయన ఏమన్నానంటే, ఈ ఆశ్రమాన్ని నువ్వు చూసుకో, ఇక్కడ నువ్వే ఉండి మేనేజ్ చేయమంటాం. నేను ఎలా కాదు గురువుగారు, నేను ఎక్కడైతే పుట్టానో అక్కడే ఒక కామన్ మ్యాన్గా నేను తెలిసిన చోట అక్కడే ఈ విద్య మీద నేను పట్టు సాధించి నేనంటూ నిరూపించుకోవాలని ఆయనకి మనవి చేయటం, ఆయన అంగీకరించడం. అయితే ఆయన కోరిక మేరకు ఇది కేరళలో నేర్చుకున్నాం కాబట్టి కేరళ సంఖ్యా జ్యోతిషం అని పెట్టడం. ఆ తర్వాత అప్పుడు మన భక్తి టీవీ లైవ్ షోలు చేసినప్పుడు మన ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ సార్ అదే టైటిల్ బాగుందని ఇక అదే టైటిల్తో కంటిన్యూ చేయటం. అంతే తప్ప నేనైతే కేరళ వాడిని కాదు, కేవలం ఆంధ్ర వాడిని, తెలుగు వాడిని. కంప్లీట్ తెలుగులోనే వచ్చిన వాడికి క్లారిటీ. చాలామంది కేరళ వాళ్ళు ఏమో అనే భ్రమలో ఉంటారు, కానీ వాస్తవంగా సబ్జెక్ట్ అంతా కేరళదే, ఈ ఆస్ట్రోనోమరాలజీ. అయితే భిన్న కోణాల్లో ఇక మిగతా సబ్జెక్టులన్నీ, ఒకటి హైదరాబాద్, ఒకటి బొంబాయి, ఇట్లా రకరకాలుగా అభ్యసించడం జరిగింది. దించి అన్నీ కలిపి వాళ్ళ కేరళ సంఖ్యా జ్యోతిషం అనే చెట్టు కింద ఇవన్నీ శాస్త్రాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గురుజీ మీరు అరచేతి అన్నారు, వేళ్ళు మూసినంత వరకు అంటే ఈ భాగంలోనే మీరు చెప్పిన 100% అరచే అంటే ఇది వస్తుంది. ఇలా గుప్పుడు మూస్తే కనపడకూడదు, అంతే. అంటే ఈ భాగంలో అంతే, గుప్పుడు మూస్తే కనపడిన ప్లేస్లో ఎక్కడున్నా సరే అది అరచే కింద. మరి వేళ్ళ మీద ఉంటే గురుజీ? మంచి క్వశ్చన్ అడిగారు. వేళ్ల మీద ఉంటే ఇది కర్మ ఫలితము అంటారండి. ఈ వేళ్ళకి అధిపతి శని భగవానుడు అండి. శని కర్మని సూచిస్తాడు అని మన ఆస్ట్రాలజీలో చెప్తాం. కాబట్టి ఈ ఏళ్ల మీద పుట్టుమచ్చ ఉన్నవాడు కష్టంతో పైకొస్తాడు అని అర్థం అండి. అంటే ఏంటి, ఈ వేళ్లతో పనిచేసి, చేతులతో పనిచేసి, అంటే కష్టపడటం చేతులతో పనిచేయాలి, చేతులతో కష్టపడి కర్మని చేసి ఫలితాన్ని పొందినవాడు. వీళ్ళకి శని ప్రభావం మెండుగా ఉంటుంది, వీరి మాట కరెక్ట్గా ఉంటుంది, అబద్ధాలు తక్కువ ఆడతారు, నిక్కచ్చిగా ఉంటారు, పాజిటివ్గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. అందువల్ల వీళ్ళు కష్టంతో ఫలితాన్ని పొందుతారు. వేళ్ల మీద ఏ వేళ్ల మీద పుట్టుమచ్చలున్నా శని ప్రభావం మెండుగా ఉంటుంది. శని అనగానే భయపడాల్సింది లేదు. ఫలితం లేట్గా వస్తుంది, కానీ లేటెస్ట్గా వస్తుంది.
కష్టం ఎక్కువ ఉంటుంది, అచ్చా. ఫలితం దానికి తగ్గట్టు ఉంటుంది. సో అంటే జీవితాంతం కష్టపడక్కర్లేదు కదా. కష్టపడక్కర్లేదండి. కాకపోతే ఏంటంటే వీళ్ళ అనుభవం ఏం చేస్తుంది అంటే కష్టపడిన తర్వాత అనుభవం వీళ్ళ కాలు మీద కాలేసి కూర్చున్నట్టుగా రాజయోగాన్ని తెచ్చిపెడుతుంది. కానీ కొంతకాలం మాత్రం హార్డ్ వర్క్ చేయాలి, చేస్తేనే రిజల్ట్. దానికి ఉదాహరణ ఏంటంటే ఎంతో మందిని చూపించండి, నాకు ఉన్నాయి, అన్నీ మీకు కూడా ఉంటాయి. చూస్తే చాలా మందికి వేళ్ళ మీద పుట్టుమచ్చలు ఉంటాయి. ఉంటే కష్టంతో ఫలితం ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, కనపడుతుంది కదా. హార్డ్ వర్క్ చేయకుండా ఏది రాదు. తర్వాత రాజయోగం అనేది 100% వస్తుంది. చూస్తున్నా నాకు ఎక్కడ అదృష్ట రేఖలు ఎక్కడ కనిపించట్లేదు. సార్ అరికాళ్ళ మీద ఉంటే ఏంటి పరిస్థితి? రైట్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ పుట్టుమచ్చల శాస్త్రంలో మనకి అరికాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటే వీడు విదేశాలు వెళ్తాడు, ఎప్పుడు వీడు కాడు కుదురుగా ఉండవు, ఎప్పుడు తిరుగుతానే ఉంటాడు అని మన పెద్దలు చెప్తుంటారు. వాస్తవంగా ఈ అరికాళ్ళు అంటే రాహుకేతువులకి చిహ్నము. ఆ స్థానాలండి, రాహుకేతువుల స్థానాలు అరికాళ్ళు. ఈ అరికాళ్ళలో పుట్టుమచ్చలు ఉండటం వల్ల వీరికి ఎలా ఉంటుంది అంటేనండి 100% వీరు తలచినది తరువుగా విదేశీ ప్రయాణం తొందరగా కలిసి వస్తుంది. దీంతో పాటుగా వ్యాపారాలు వివిధ రాష్ట్రాల్లో విస్తరించి మంచి బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదుగుతాడు. అరికాళ్ళలో పుట్టుమచ్చలు ఉన్నవాడు బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదుగుతాడు. వాడు ఉన్న ఊర్లో కాకుండా వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో వీడు ప్రయాణిస్తూనే ఉంటాడు. వీడు ఎక్కువగా రాజయోగాన్ని అనుభవిస్తాడు. సరే, ఇదే అరికాళ్ళలో పుట్టుమచ్చలు ఉన్నవాడు రానివాడు పొజిషన్ ఏంటి? ఎందుకు రాదు? మన వాళ్ళు కూడా, ఎందుకంటే ప్రేక్షకులు చూస్తున్నారు, నాకుంది నాకు రాలేదు అనుకుంటాడు. ఇక్కడ రాకపోవడానికి కారణం ఏంటంటే నేను చెప్పేది నీ కర్మ ఫలితం నాయన అని చెప్తున్నాను. పూర్వజన్మలో నువ్వేమని అడుగుతావు అంటే, గత జన్మలో వీడు ఎక్కడికి వెళ్లకుండా, అంటే బయట ప్రపంచం తెలియకుండా 4 గోడల మధ్యన బతికేసిన వాడు జీవితం ఎప్పుడు బయట ప్రపంచం ఎలా ఉందో చూడాలి 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 అంటూ జీవితాన్ని సాలిస్తాడు పూర్వజన్మలో. వాడు ఈ జన్మలో కాలు మీద పుట్టుమచ్చతో పుడతాడు. అందువల్ల వాడు ఏం చేస్తాడు? రోడ్ల వెంబడ తిరుగుతాడు. కొంతమంది దేశ దెమ్మరై కూడా తిరుగుతారు. ఎలా తిరుగుతారు? పని బాట లేకుండా దేశాలమ్మడ ఫ్రెండ్స్తో వాళ్ళతో షికారులు చేస్తాడు. వాడు తిరుగుతాడు, కాళ్ళ మీద పుట్టుమచ్చలు ఉన్నాడు, వీడు తిరుగుతాడు. ఏంటి కారణం? ఇదే పూర్వజన్మలో మరలా నువ్వు చేసుకున్న పాపకర్మల యొక్క ఫలితమే. ఆ పుణ్యం చేసిన వాడికి ఈ పుణ్య ఫలితం వస్తుంది. అదే అరికాల మీద పుట్టుమచ్చ. వీడు గనక పూర్వజన్మలో సన్యాసి యోగం ఉంటే, అంటే జీవితం మీద విరక్తితో పోతే, ఈ జన్మలో విరక్తిగా దేశదిమ్మరై తిరుగుతూ ఉంటాడు, ఎటువంటి పని పాట లేకుండా. ఇలా చాలా మందిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికైనా ఒకవేళ అలా చేస్తూ ఉంటే ఈ జన్మలో దాన్ని బ్రేక్ చేసే ఉపాయాన్ని చెప్దాం ఈరోజు మనం. ఏంటి అంటే, ఎందుకని నాకు ఎందుకు అదృష్టం రాలేదు, నాకు ఎందుకు విదేశీ యానం రాలేదు, ఎందుకని నేను బిజినెస్లో 4-5 చోట్ల పెట్టలేకపోయాను అని అనుకుంటాడు కదా. దానికి కారణం ఒకటే. ఇప్పుడు ఆగామి కర్మలో నువ్వు 10 మందికి సేవ చెయ్యి, 10 మందితో నువ్వు మంచి అనిపించుకో, శబాష్ అనిపించుకో, నిన్ను నువ్వు జయించుకో, నీ మనసు నీ కంట్రోల్లో పెట్టుకో. ఇదన్నీ కూడా 3 నుంచి 6 నెలల వ్యవధిలో చెయ్యొచ్చు. నా దగ్గరకు వస్తే నేను చెప్పిన నువ్వు పాటిస్తే 6 నెలల్లో నిన్ను నువ్వు జయిస్తావు. పాటిస్తే, పాటించకపోతే ఏదీ లేదు.